ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊర్లో వెంకట్రమణ అని ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. అతనికి తన కూతురంటే చాలా ఇష్టం. ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆ అమ్మాయికి ఏదో అంతుపట్టని వ్యాధి వచ్చింది. వెంకట్రమణ ఆమెను బతికించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వేరే వైద్యుల్ని కూడా సంప్రదించాడు. కానీ వారు కూడా ఏమీ చేయలేకపోయారు. కొద్ది రోజులకు ఆ అమ్మాయి రక్తం కక్కుకొని చనిపోయింది. తన కూతురు మరణాన్ని వెంకట్రమణ తట్టుకోలేకపోయాడు. ఎప్పుడూ అదే బాధలో ఉండేవాడు. ఎలాగైనా తన కూతుర్ని తిరిగి తీసుకురావాలి అని గట్టి కోరికతో ఉన్నాడు. అదే ఆలోచనలతో గడిపేవాడు. ఒకరోజు వెంకట్రమణ స్నేహితుడు అతని బాధను చూడలేక తనకొక తాంత్రిక విద్యల్లో ఆరితేరిన మంత్రగాడు తెలుసని అతన్ని కలిస్తే ఏదో ఒక మార్గం చెప్తాడు అని సలహా ఇస్తాడు. దానికి వెంకట్రమణ సరే అని కలవడానికి నిర్ణయించుకుంటాడు. ఆ మాంత్రికుడు కేయా నది ఒడ్డున ఉన్న శ్మశానంలో ఉంటాడు. అతన్ని ఆ ఊరి వాళ్ళు వెలివేశారు. వెంకట్రమణ అతన్ని కలవడానికి వెళ్ళాడు. అప్పటికే ఆ మాంత్రికుడు బుర్రల మధ్య కూర్చొని ఏదో పూజలో నిమగ్నమైపోయి ఉన్నాడు. వెంకట్రమణ ఓపికగా ఎదురు చూశాడు. మాంత్రికుడు పూజ అంతా అయ్యాక అతని దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని ఎలాగైనా తిరిగి బతికించమని అడిగాడు. దానికి ఆ మాంత్రికుడు నవ్వి అది జరగని పని అన్నాడు. వెంకట్రమణ ఎంతో బ్రతిమలాడాడు. చివరికి మాంత్రికుడు నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు. తన దగ్గర ఉన్న పత్రాలను తిరిగేసి చూసి ఇలా అన్నాడు, నీ కూతుర్ని బ్రతికించలేం, కానీ ఆమె ఆత్మని తీసుకురావచ్చు. దానికి ఒక తాంత్రిక పూజ చెయ్యాలి అని చెప్తాడు. ఈ పూజ కోసం తన కూతురి చితాభస్మం నుంచి తీసిన ఎముకలు, విధవరాలి జుట్టు, ఇంకా నల్ల మేక శవం నుంచి తీసిన నూనెతో ఒక దీపం తయారు చేయమని చెప్తాడు. సరిగ్గా 12ంటికి మంత్రించిన పత్రంపై ఆ దీపాన్ని వెలిగించి నేను చెప్పిన మంత్రాన్ని చదువు, నీ కూతురు ఆత్మను చూస్తావు, కానీ జాగ్రత్త, ఆ దీపం 3 గంటలు దాటి వెలుగుతే మీ అమ్మాయి రాదు, ఆమెను తీసుకువెళ్ళిన ఆత్మ వస్తుంది అని చెప్తాడు. వెంకట్రమణ ఆ మాంత్రికుడు చెప్పినట్టుగానే తన కూతురు ఎముకలు, విధవరాలి జుట్టు, మేక శవం నుంచి తీసిన నూనెతో దీపం తయారు చేసి దాన్ని వెలిగిస్తాడు. వెలిగించి మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. కాసేపటికి మంట చాలా పెద్దదవుతూ ఆ మంటల్లో నుంచి ఒక ఆకారం వస్తుంది. అది అతని కూతురిది కాదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన ఆత్మ. వెంకట్రమణ చాలా భయపడిపోతాడు. ఆ ఆత్మ ఇలా అంటుంది, నువ్వే దీపం వెలిగించావు, ఇప్పుడు అందులోనే కాలిపో. మంట ఇంకా పెద్దదవుతూ ఉంది. వెంకట్రమణ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు, కానీ అది ఆరిపోదు. ఆ మంటలు ఇంకా పెద్దదైపోయి ఆ ఇంటితో పాటు వెంకట్రమణని కూడా తగలబెట్టేసింది. అంతా కాలిపోయాక కూడా ఆ దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. ఇది జరిగిన మరుసటి రోజు